ఇంకా ఫైనల్‌గా సెవెంత్ మంత్ ఎండ్ అవుతుంది అన్నప్పుడు మూమెంట్స్ తెలిసినాయి అని చెప్పాను గదా! ఆ మూమెంట్స్ కూడా చాలా మైల్డ్‌గా తెలిసినాయి. అంటే చాలామంది చెప్తుంటారు కదా! ఫాస్ట్‌గా మూవ్ అయితది అని చెప్పేసేసి. నాకైతే అలా ఏం అనిపించట్లేదు. అంటే లైక్ మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి, ఆఫ్టర్‌నూన్ ఒకసారి అలా డేకి ఒక 4 టైమ్స్ అయితే నేను గమనిచ్చాను. అది కూడా నేను అట్లా కంటిన్యూస్‌గా పాల్పేట్ చేస్తే మాత్రమే తెలిసేది గానీ, అది కిక్ అనే సెన్సేషన్‌లో అయితే అంత క్లియర్‌గా తెలిసేది కాదు. బట్ అందరి ఇంటెన్సిటీ ఆఫ్ కిక్ ఒకలా ఉండదు కాబట్టి, సో నేను దానికి కూడా అగ్రీ అయ్యాను. యాజ్ డాక్టర్ సెడ్ నథింగ్ టు వరీ అని చెప్పారామె. మెల్లమెల్లగా మూడ్ స్వింగ్స్ ఇంకా ఎక్కువ అవ్వడం అయితే నాకు స్టార్ట్ అయినాయి. కానీ ఐ ఆల్రెడీ సెడ్ బిఫోర్, నాకైతే ఎన్ని మూడ్ స్వింగ్స్ ఉన్నా నా మూడ్ స్వింగ్స్‌ని నేను మాత్రమే కంట్రోల్ చేసుకునేదాన్ని. ఐ డోంట్ వాంట్ టు ఎక్స్‌పోజ్ టు అదర్స్. అలా చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని నేను ఫీల్ అయ్యేదాన్ని. కానీ మేబీ అలా చెప్పుంటే గనక ఇంకా నాకు లోపల ఉన్న ప్రెషర్ అయితే తగ్గుండేదేమో. ఇట్స్ ఓకే. బట్ సమ్‌టైమ్స్ వీ మస్ట్ బీ లైక్ దట్ ఓన్లీ. ఎందుకంటే మనం స్ట్రాంగ్‌గా ఉండి పక్క వాళ్ళని స్ట్రాంగ్‌గా ఉంచాలి అనేది నా ఒపీనియన్ అనమాట.